హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ బ్రో వాస్తవ్. నువ్వు కొన్న క్లాస్ 2 వర్షెస్ తర్వాత నేను లూజ్ అయిపోతున్నాయా? కలర్ చేంజ్ అవుతూ, షేప్ ఫేడ్ అవుతూ, చీప్ ఫీలింగ్ ఇస్తుందా? దీనికి ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు జస్ట్ క్లాత్స్ కొనడం లేదు, జస్ట్ గెస్ట్ చేసి తీసుకుంటూ ఉన్నావు. బ్రాండ్స్ చూస్తావు, కలర్స్ చూస్తావు, ప్రైస్ చూస్తావు, కానీ ఫ్యాబ్రిక్స్ ని చెక్ చేయవు. చాలా మంది షాపింగ్ కి వెళ్ళినప్పుడు ట్రైల్స్ చేస్తారు, మిర్రర్ లో చూసుకుంటారు, కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉందని టెస్ట్ చేయరు. దీంతో ఏమవుతుందంటే నువ్వు తీసుకున్న షర్ట్స్ అనేవి ఫస్ట్ 2 to 3 వాషెస్ తర్వాత కలర్స్ ఫేడ్ అవ్వడం, షేప్ చేంజ్ అవ్వడం, ఆ ఫ్యాబ్రిక్ చీప్ గా కనిపించడం ఇలా జరుగుతూ ఉంటాయి. తర్వాత నువ్వు తీసుకున్న షర్ట్స్ ఒరిజినల్ క్వాలిటీ అనేది బయట. కానీ నిజం ఏంటంటే గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ని ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ అనమాట. 2 minutes మ్యాటర్ అనమాట. వాటిని నువ్వు తెలుసుకున్నావు అంటే ఈజీగా చీప్ క్వాలిటీ క్లాత్స్ ని అవాయిడ్ చేస్తావు. సో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. స్టోర్ లో ఉన్నప్పుడే విత్ ఇన్ 5 minutes లోనే నువ్వు తీసుకునే షర్ట్స్ అనేవి ఫ్యాబ్రిక్స్ క్లియర్ గా క్వాలిటీగా ఉన్నాయా లేవా అనేసి 5 steps లో సింపుల్ గా ఎలా ఫైండ్ చేయాలనేసి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి టచ్ టెస్ట్ అనమాట. క్లాస్ ని టచ్ చేయ, అప్పుడు నువ్వు టచ్ చేసిన వెంటనే నీకు ఒక ఫీల్ అనేది వస్తుంది. సాఫ్ట్ గా ఉంటుందా, లేకపోతే హార్డ్ గా ఉంటుందా, రఫ్ గా ఉంటుందా, ఇలా ఫీల్స్ అనేది డిఫరెంట్ ఫీల్స్ ఉంటాయి. నువ్వు కొంచెం టచ్ చేయగానే సాఫ్ట్ గా ఫీల్ అయ్యావంటే అది కొంచెం గుడ్ క్వాలిటీ క్లాత్స్ అన్నట్టు. అదే ఇన్ కేసు నువ్వు కొంచెం టచ్ చేయగానే రఫ్ గా ఫీల్ అయ్యావంటే కొంచెం బ్యాడ్ క్వాలిటీ అన్నట్టు. గుడ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే నేచురల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. చీప్ ఫ్యాబ్రిక్ అయితే ఆర్టిఫిషియల్ ఫీల్ అనేది వస్తుంది. సో ఇలా మీరు సింపుల్ గా టచ్ చేస్తూ కూడా క్వాలిటీని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి క్లాత్స్ ని స్ట్రెచ్ చేయడం. సో నువ్వు తీసుకుంటున్న క్లాత్స్ ని కొంచెం పుల్ చేయి. స్ట్రెచ్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు వదిలేసావంటే వెంటనే సేమ్ పొజిషన్ కి బ్యాక్ వచ్చేస్తుంది. అంటే గుడ్ ఫ్యాబ్రిక్స్ అనేవి షార్ప్ గా మెయింటైన్ అవుతాయి, వెంటనే మళ్ళీ షేప్ పొజిషన్ కి వస్తాయి. బ్యాడ్ ఫ్యాబ్రిక్స్ అనేవి నువ్వు స్ట్రెచ్ చేసిన వెంటనే షేప్ అనేది లూజ్ అయ్యేసి ట్యాగీ అయిపోతాయి. సో ఎస్పెషల్లీ నువ్వు టీ షర్ట్స్ తీసుకునేటప్పుడు ఈ స్ట్రెచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ టెస్ట్ అనమాట. ఆ క్లాత్స్ ని లైట్ దగ్గరికి తీసుకెళ్లి లైట్ ఎదురుగా పెట్టి చెక్ చేయి. అది కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనిపించిందంటే అది చాలా వీక్ గా ఉన్నట్టు, ఆ ఫ్యాబ్రిక్ అనేది వీక్ గా ఉన్నట్టు. నీకు ఫాస్ట్ గా టేర్ అయిపోతాయి అండ్ చాలా లాంగ్ టర్మ్ లో డ్యూరబిలిటీ ఉండదు అనమాట. ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా థిక్ గా ఉంటాయి, ఓవర్ గా ట్రాన్స్పరెంట్ గా కాకుండా నార్మల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి రింకిల్ టెస్ట్ అనమాట. క్లాత్స్ ని హ్యాండ్స్ తో పట్టుకొని స్క్వీజ్ చేయి. సో నువ్వు ఎప్పుడైతే క్లాత్ తీసుకుంటావో ఆ క్లాత్ తీసుకునేటప్పుడు నీ హ్యాండ్స్ తో నీ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇలా లైట్ గా స్క్వీజ్ చేయి. సో నువ్వు ఎప్పుడైతే ఇలా స్క్వీజ్ చేస్తావో నీ షర్ట్ పైన ఎక్కువ రింకిల్స్ అనేవి ఫామ్ అయ్యావంటే అది గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్. స్క్వీజ్ చేసినప్పుడు రింకిల్స్ ఫామ్ అవ్వకపోతే అది చీప్ క్వాలిటీ, ఎక్కువ పాలిస్టర్ అండ్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అన్నట్టు. సో ఈ థింగ్ కూడా కరెక్ట్ గా గుర్తుపెట్టుకుని ఫ్యాబ్రిక్స్ అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ థింగ్ ఏంటంటే సింపుల్ గా గుర్తుపెట్టుకో, గుడ్ ఫ్యాబ్రిక్ అంటే ఫీల్ అండ్ స్ట్రెంత్ రెండు ఉంటాయి, కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ఓన్లీ సాఫ్ట్ ఉన్నా సరిపోదు అండ్ ఓన్లీ థిక్ ఉన్నా సరిపోదు. గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అంటే సాఫ్ట్ గా ఉంటాయి, థిక్ గా ఉంటాయి అండ్ కంఫర్టబుల్ కూడా ఉంటాయి. అండ్ షాపింగ్ చేసేటప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే బ్రాండ్ నేమ్ చూసి బ్లైండ్ గా ఫ్యాబ్రిక్స్ ని నమ్మడం, చీప్ డీల్స్ కోసం క్వాలిటీని ఇగ్నోర్ చేయడం, ఆఫర్ లో వస్తున్నాయి కదా అనేసి 1000 కి 3 షర్ట్స్ ఇలా వస్తున్నాయి అనేసి తీసుకోవడం, ఫ్యాబ్రిక్ ట్యాగ్స్ ని ఇగ్నోర్ చేయడం. సో ఇలా చేయడం వల్ల నీ క్లాత్స్ అనేవి చాలా చీప్ గా కనిపిస్తాయి. నువ్వు క్లాత్ కొన్న 2 to 3 వాషెస్ తర్వాత క్లాత్ కలర్ ఫేడ్ అయిపోతాయి అండ్ క్లాత్ షేప్ కూడా లూజ్ అయిపోతుంది. దాంతో చాలా చీప్ గా కనిపిస్తాయి. సో నెక్స్ట్ టైం షాపింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ ఈ 2 minutes వెయిట్ చేసి ఈ 4 టెస్ట్ చేసి రాంగ్ ఫ్యాబ్రిక్స్ ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తావు అండ్ మంచి క్వాలిటీ క్లాత్స్ ని తీసుకుంటావు అండ్ మనీ కూడా వేస్ట్ అవ్వదు అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు క్లాస్ తీసుకున్నప్పుడు ఈ క్లియర్ రూల్స్ అన్ని ఫాలో అవ్వు. మంచి క్వాలిటీ క్లాత్స్ తీసుకుంటావు, అవి నీకు లాంగ్ రన్ లో చాలా మంచిగా ఉంటాయి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో నీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకో. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ మిస్ అవుతుంటే. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఎక్కువ చీప్ క్వాలిటీ క్లాత్స్ వేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ ఆల్.